ఓల్డర్ జనరేషన్ ఈజ్ దట్ బాలచందర్ గారు, అవును కే బాలచందర్ గారు. అవునవును సో ఆయన నాకు చాలా ఇష్టం. ఆయన లైక్ మై ఐ మీన్ ఏకలవ్య శిష్య ఆఫ్ ఓకే కే బాలచందర్ గారు అండ్ మలయాళంలో భరతన్ గారు. సో వీళ్ళ ఫిల్మ్స్ చూసి పెరిగాను నేను. నాకు స్పెషల్ రెస్పెక్ట్ ఉంది వాళ్ళంటే. అంటే చాలా బాపు గారు, విశ్వనాథ్ గారు వీళ్ళందరంటే కూడా చాలా రెస్పెక్ట్ నాకు. వాళ్ళందరి దగ్గర నేర్చుకోవాల్సిన చాలా ఉంటాయి. బాలచంద్ర గారు క్లోజ్ టు లైఫ్, స్లైస్ ఆఫ్ లైఫ్ కైండ్ ఆఫ్ క్యారెక్టర్స్ క్రియేట్ చేస్తారు. మిడిల్ క్లాస్లోను మన పక్కింట్లోనూ ఉన్న క్యారెక్టర్స్లో విచిత్రమైన ప్రాబ్లమ్స్ వాటికి పెట్టి హీ డ్రాస్ సో మచ్ ఎమోషన్ ఫ్రమ్ దెమ్. కరెక్ట్ కరెక్ట్. సో ఇలా చేయగలిగిన యాక్టర్స్ ఎవరని వెతుకుతుంటే నాకు మలయాళం యాక్టర్సే గుర్తొస్తున్నారు. నా ఫాసిల్ గారు వాళ్ళే గుర్తొస్తున్నారు కానీ తెలుగు వాళ్ళు ఎవరు గుర్తు రావట్లేదు. అప్పుడు సడన్గా 30/21 క్లిప్స్ నాకు లగడపాటి శ్రీధర్ గారు పంపారు, మా ఫ్రెండ్ ఆయన. సో ఆయన శ్రీధర్ అన్నారు, ఏంటి ఎంత స్ట్రగుల్ అవుతావు, నీకు ఒక యాక్టర్ని పంపిస్తాను, నువ్వు చూడు, అసలు నువ్వు కథ చెప్పావు కరెక్ట్ అనుకుంటున్నాను అన్నారు. వెంటనే నేను 30/21 తీసి ఒక ఫ్యూ ఎపిసోడ్స్ చూశాను. ఎస్, ఐ ఫౌండ్ మై ఇషాన్ ఇన్ దిస్ అనుకున్నా. ఎందుకంటే హీ ప్లేస్ ద క్యారెక్టర్, బికమ్స్ ద క్యారెక్టర్ and he doesn't show his personal persona apart from the character. మలయాళం యాక్టర్ లాగా ఇద్దరు కరెక్ట్గా టైలర్ మేడ్ అని నాకు అనిపించింది. నేను అనుకున్న జాక్ పాట్ ఇది. హెబ్బా పటేల్ గారు పర్ఫెక్ట్ రోల్ ఇందులో అండ్ ఇతను పర్ఫెక్ట్ కాస్టింగ్. ఈ ఇద్దరు కలవడం ఇంతకుముందు జరగలేదు కాబట్టి కూడా కెమిస్ట్రీ బాగుంటుంది. సో అలా జరిగింది. సో నైస్ రియల్లీ. అంటే మొత్తం షూటింగ్ అంతా ఎక్కడ జరిగింది సార్? షూటింగ్ హైదరాబాదు, కర్ణాటక అండ్ చిక్మగళూరులో చేసాము. సో ఈవెన్ దో వీఆర్ ఇన్ ఎ మోడెస్ట్ బడ్జెట్ రేంజ్, స్మాల్ అండ్ బిగ్ అని అనము, మోడెస్ట్ బడ్జెట్ రేంజ్, మేము పెద్ద సినిమాలకి చేయాల్సిన శ్రమంతా పడ్డాం అండ్ రిస్క్స్ అన్ని తీసుకున్నాం. మంచి లొకేషన్స్లో స్పెక్టాక్యులర్గా తీసాం. మా సినిమాటోగ్రాఫర్ కూడా ప్రొఫెసర్ ఆఫ్ సినిమాటోగ్రఫీ ఇన్ అన్నపూర్ణ కాలేజ్ ఆఫ్ ఫిల్మ్ అండ్ మీడియా, మా సిస్లా విఎంకే గారు. ఆయన విజువల్ గ్రామర్ బాగుంటుంది. ఇద్దరం ఇవేవో ఎడ్యుకేటెడ్ జార్గాన్ అంతా డిస్కస్ చేసుకుని ఫైనలీ వీ అచీవ్డ్ సంథింగ్ ఆన్ స్క్రీన్ విచ్ వీఆర్ రియలీ ప్రౌడ్ ఆఫ్. రైట్ రైట్. అంటే ఈ ఎస్పెషల్లీ కళ్యాణ్ మలిక్ గారు కొంత చూజీగా వెళ్తూ ఉంటారు యాక్చువల్లీ. కరెక్ట్. అంటే ప్రస్తుత ట్రెండ్కి కాస్త దూరంగా గట్టిగా చెప్పారండి. సో ఆయనే ఎందుకు అనుకున్నారు? అంటే ఎన్ని పాటలు ఉన్నాయి ఇందులో, ఏంటి అని? ఫస్ట్ విజయేంద్ర ప్రసాద్ గారు మా గురువు అండి. నాకు తెలుగు ఇండస్ట్రీలో రచనలో కానీ ఇండస్ట్రీ గురించి కానీ ఒక మెంటార్ నాకు ఆయన. సో నా అదృష్టం ఏంటంటే చాలా సంవత్సరాల క్రితం ఒక ఆల్మోస్ట్ సింహాద్రి తర్వాత నుంచి కేఎల్ ప్రసాద్ గారు అని ఆయన అనదర్ గురువు గారు, ఆయన పరిచయం చేస్తే అప్పటి నుంచి ఫ్రెండ్షిప్ మెయింటైన్ అవుతుంది. సో ఎన్నోసార్లు వచ్చినప్పుడల్లా టైం దొరికితే విజయేంద్ర ప్రసాద్ గారి దగ్గర కూర్చుంటాం, నేను కేఎల్ ప్రసాద్ గారు కూర్చుని కబుర్లు చెప్పుకుంటూ ఉంటాము. అది చాలా ఆ టైం అంతా ఎడ్యుకేషన్ నాకు. వాళ్ళు ఏం మాట్లాడినా ఏదో ఒకటి తగులుతుంది. ఆయనకు వచ్చిన కథలు ఎన్నో చెప్తుంటే అది ఎలా డెవలప్ అవుతుందో వినొచ్చు. సో అలా ఆ ఫ్రెండ్షిప్తో విజయేంద్ర ప్రసాద్ గారికి ఈ సినిమా గురించి చెప్పడం జరిగింది. ఆయనతో అడిగాను, నేను సలహాలు అడుగుతుంటే ఆయన అప్పుడు నాకు స్ట్రైక్ అయ్యారు, వీళ్ళ ఫ్యామిలీలో కళ్యాణ్ మలిక్ గారు ఉన్నారు కదా, ఒక బ్యాక్ డోర్ రికమెండేషన్ తీసుకుందామని నేను అడిగాను. గురుగారు, కళ్యాణ్ మలిక్ గారు రొమాన్స్ బాగా కొడతారు, మంచి బ్యూటిఫుల్ మెలోడియస్ ట్యూన్స్ కొడతారు, ఒక సింగబుల్ ట్యూన్స్, సోల్ క్వెంచింగ్ కైండ్ ఆఫ్ మ్యూజిక్ ఆయన దగ్గర నుంచి వస్తుంది, నాకు చాలా ఇష్టం. పైగా మా శ్రీనివాస్ అవసరాలు కూడా 2 సినిమాల్లో ఆయనతోనే వర్క్ చేశారు. ఆ పాటలన్నీ నా ఫేవరెట్ సాంగ్స్. సో ఆయన మీరు చెప్తారా మా బడ్జెట్కి వస్తారో లేదో అన్నారు. అంటే బడ్జెట్ గురించి పక్కన పెట్టండి, కథ బాగుంది, మీరు మంచివాళ్ళు, ట్రైన్డ్ డైరెక్టర్స్ కదా, వీ వాంట్ టు సపోర్ట్ యూ అని ఆయన ఫోన్ చేశారు. కళ్యాణ్ మలిక్ గారు ఏమీ వినకుండానే ఐ మీన్ అన్నారు. ఆ తర్వాత వచ్చిన తర్వాత ఐఎమ్ దేర్ ఫర్ యూ అని చెప్పారు. ఫస్ట్ ఇన్సూరెన్స్ ఇచ్చారు. ఆ తర్వాత కథ చెప్పుకున్నాం. కథలో నేను మ్యూజిక్ చాలా ఇంపార్టెంట్ పాత్ర ప్లే చేస్తుంది ఈ ఫిల్మ్లో అని చెప్పాను. ఐ వాంట్ ఇట్ టు బీ లైక్ ఏ మ్యూజికల్ అండి. ఒకప్పుడు అభినందన లాగా, గీతాంజలి లాగా ఇలాంటి ఫిల్మ్స్ గుర్తొస్తే నాకు లవ్ గురించి కానీ, ఎమోషన్, రిలేషన్షిప్స్, వీటి గురించి ఒక మెటఫారికల్ యాంగిల్ నుంచి మ్యూజిక్ వచ్చి, ఆ మ్యూజిక్ ఒక్కోసారి సినిమా కూడా మర్చిపోయి మ్యూజికే గుర్తుంటుంది. నేను అన్నాను, నా సినిమా అందరూ మర్చిపోయి మీ 4 పాటలు పాడుకున్నా కూడా నాకు హ్యాపీనే. ఎందుకంటే ఘంటసాల గారి పాటలు ఎన్నో పాటలు నేను పాడుకుంటాను. నాకు మా ఫ్రెండ్ శ్రీనివాస్ చెప్తాడు,
అది ఎందులో రా అని అడుగుతుంటాను, నేను పాడేసుకుంటూ ఉంటాను. సో అలాంటి ముద్ర వేసే పాటలు కావాలి నాకు అంటే ఆయన చాలా ఆనందపడ్డారు. అండ్ నేను అన్నాను, ఇన్స్ట్రుమెంట్స్ ఎక్కువ వాడండి, లావిష్గా గందరగోళం చేయండి అని నేను అడగను సార్, మీరేం చెప్తే అదే. ఇన్స్ట్రుమెంటేషన్ గురించి కానీ ఫ్లేవర్స్ గురించి కానీ, యూ కాల్ ఇట్ ఓల్డ్ స్కూల్ ఆర్ క్లాసికల్ స్కూల్, వాట్ ఎవర్, ఐ గ్రూ అప్ విత్ ఆల్ దీస్. అండ్ రచన కూడా పదాలు వినబడాలి, ఎందుకంటే నేను సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారి ఆల్మోస్ట్ ఈజ్ లైక్ మై ఓల్డర్ బ్రదర్. నేను ఇక్కడ ఉన్నప్పుడే పరిచయం అయ్యి నన్ను ఒక బ్రదర్గా తీసుకున్నారు. సో ఇండస్ట్రీకి ఆయన ఓ రకంగా నాకు హెల్ప్ చేశారు కూడా, కొన్ని యాక్టింగ్ రోల్స్ ఇప్పించేవారు. ఇంట్లోనే ఉండేవాడిని, ఎప్పుడు చెన్నైలో ఇంట్లో ఉండేవాడిని, హైదరాబాద్ వచ్చినప్పుడు ఇంట్లోనే ఉండేవాడిని. సో ఆయన ఇన్ఫ్లుయెన్స్ నా మీద చాలా ఉంది. ఆయన సాహిత్యం, ఆయన మాట్లాడుతున్న డిస్కషన్స్, వెర్షన్స్ ఆఫ్ సాంగ్స్ ఆయన రాయడం, కృష్ణవంశీ గారికి, వాళ్ళకి రాము గారికి ఆయన ఒక పాటకి 16 వెర్షన్ రాస్తే అర్ధరాత్రి దాకా ఉండి 16 వెర్షన్స్ వినేవాళ్ళు. సో అది ఎలా మారుతుంది ఇవన్నీ చూడడం. సో ఒక రకమైన ఓరియంటేషన్ వచ్చింది నాకు. ఆ ఓరియంటేషన్ వలన ఐ లవ్ ఫిల్మ్ సాంగ్స్ విచ్ మేక్ సెన్స్ డిస్పైట్ ద ఫిల్మ్. యూనో సపరేట్గా ఆ పాట వినాలి, ఒక గజల్లాగా విని అందులో అర్థం చూసి చాలా మనం ఒక జీవిత సత్యం చెప్పారంటే మళ్ళీ మళ్ళీ పాడుకోవాలి. సో ఇది కావాలండి నాకు. అందుకని నేను ఎవరి చేత రాయించినా కూడా అలా రాయిస్తాను. ఇప్పుడు శాస్త్రి గారు అప్పుడు లేరు, అండ్ అన్ఫార్చునేట్లీ, లేకపోతే ఆయన చేత రాయించుకునేవాడిని. సో ఇప్పుడు నేను రాయిస్తాను, మీరు దానికి న్యాయం చేస్తూ పదాలు వినబడేట్టుగా కొట్టాలి. అలా కొట్టగలిగింది మీరు, నాకు తెలుసు. అలా మ్యూజిక్ కట్టగలిగింది మీరు, కొట్టడం కాదు కట్టగలిగింది మీరు అంటే ఆయన చాలా ఆనందపడ్డారు. ఆయన ఆఫ్టర్ లాంగ్ టైమ్ ఐఎమ్ హియరింగ్ ఆల్ దిస్ బాలా, ఐఎమ్ గోయింగ్ టు సపోర్ట్ యూ అన్నారు. సో హీ గేవ్ బ్యూటిఫుల్ సాంగ్స్ అండి. 3 songs ఆర్ 3 different genre అని చెప్పాలి. ఒక క్లాసికల్ బేస్డ్ విత్ సునీత గారు ఆయనే పాడారు.